I am coming soon. May the grace of the Lord be with all God's people. Amen. సిద్ధపాటు స్వరమునకు స్వాగతం. రండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరొక మారు నీ పాదాల సన్నిధికి చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప నాకు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, విత్తబడుచున్న వాక్యము నా తండ్రి ప్రభా మా అంతరంగములలో 30 60 100 ఫలము తెచ్చేదిగా ఉండినట్లు కృప చూపించండి. దుష్టుడు దొంగిలించకుండానట్లుగా మీ కృప, మీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వినగలిగిన చెవులు, అంగీకరించగలిగిన ఆత్మని మాకును నాకును అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. రండి మనం వాక్య ధ్యానంలోనికి వెళదాము. ఈరోజు వాక్య ధ్యానంగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇక్కడ వాక్యము ఒక విధానాన్ని బోధిస్తూ ఉంది. అది ఏంటి అంటే, జీవజలముల ఊటైన నన్ను కాదనుకున్నారు. అది ఒకటి, దేవుడు ఇజ్రాయేలీల జనాంగం మీద మోపుతున్న నేరము. జీవజలముల ఊటైన నన్ను కాదనుకున్నారు. రెండవదిగా, నీళ్లు నిలవనటువంటి బద్దలైపోయేటటువంటి తొట్లను తమ కొరకు తొలిపించుకున్నారు. ఇవి 2 విషయాలుగా మనకు అర్థమవుతుంది. మొదటిగా గమనించినట్లయితే, జీవజలముల బుగ్గ అయినా లేదా జీవజలముల ఊట అయిన దేవుణ్ణి కాదనుకుని తమ కొరకు వాళ్ళు తొలిపించుకున్న విషయాలు, లేదంటే తమ కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విషయాలు ఎలా ఉన్నాయి అంటే, నీళ్లు కూడా నిలవనటువంటి బద్దలైపోయేటటువంటి బండలను లేదంటే తొట్లను వారి కొరకు తొలిపించుకున్నారు. ఇది కేవలం ఇజ్రాయేలీల విషయమే కాదు, క్రైస్తవులుగా నేటి సార్వత్రిక సర్వ సమాజంలో క్రీస్తు ద్వారా కొనబడినటువంటి క్రైస్తవులమైన మన అందరికీ కూడా ఈ వాక్యము అనువదించుకొని చూసుకోవాల్సిన ఒక విషయమై ఉంది. ఏంటి అంటే, నా జనులు ఒక నేరం చేశారు. అది ఏమిటి అంటే, జీవజలాల ఊటైన నన్ను కాదనుకున్నారు. ఇజ్రాయేలీల జీవిత చరిత్రను కనుక మనం గమనించినట్లయితే, 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి జనాంగము 6 లక్షల పురుషులుగా తిరిగి వచ్చేటప్పుడు మనం చూస్తున్నాం. వారిని వారి బానిసత్వంలో నుంచి తీసుకొని వచ్చిన దేవుణ్ణి కనుక మనం గమనించినట్లయితే, మోషే నాయకత్వంలో 6 లక్షల పురుషులు అంటే ఎంత లేదన్నా 20 లక్షల మంది జనాంగం వరకు ఉంటారు అని చరిత్రకారులు చెప్తున్నారు. 20 లక్షల మంది జనాంగాన్ని ఐగుప్తు యొక్క రాజైన ఫరో వంటి బలవంతుడైన వాని చేతిలో నుంచి విడిపించుకొని వచ్చిన విధానాన్ని కనుక గమనించినట్లయితే, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల నుంచి ఫరోని తగ్గించి ఇజ్రాయేలీల జనాంగాన్ని హెచ్చించి అక్కడి నుంచి వారు వచ్చేటప్పుడు కనుక మనం గమనించినట్లయితే, నిర్గమాకాండంలో ఒట్టి చేతులతో కూడా వారు తిరిగి రాలేదు. దోపుడు సొమ్మును చేత పట్టుకొని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా వాడి ప్రయాణాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఎదురుగా ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం అని ఉన్నప్పుడు కూడా ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని చీల్చి వెనక ఉన్న ఫరో సైన్యానికి మేఘము ద్వారా వాళ్ళని మరుగుపరిచి ఆ ఎర్ర సముద్రాన్ని దాటించుకొని తీసుకొని వచ్చి ఫరో సైన్యాన్ని అదే ఎర్ర సముద్రంలో ముంచివేసిన దేవుడిగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ మొదలు పెడితే వారు ఇజ్రాయేలీలు కానాను దేశం చేరుకునే వరకు, కానాను దేశం చేరుకున్న తర్వాత కూడా వారిని పోషించిన విధానము, వారు గెలిచిన యుద్ధాలు గనక మనం గమనించినట్లయితే, ఆయన ఎక్కడా కూడా వాళ్ళని ఏ ఇరుకున ఏ ఇబ్బందిన పడకుండా కాపుదలలో కాచుకొని తీసుకొని వస్తున్నాడు. ఒక్క యుద్ధాన్ని కూడా చెయ్యవలసిన అవసరమే లేనంత బలమైన సామ్రాజ్యాలని, మీరు కట్టని పురములను, మీరు నాటని తోటలను నేను మీ కొరకు సిద్ధపరిచాను అంటున్నాడు. ఏ తెగులు కూడా ఐగుప్తులో మిగిలిన వారి మీద పనిచేసిన విధానంగా ఏ ఇజ్రాయేలీల మీద కూడా పని చేయలేదు. ఎలా ఆ కాపుదల కనిపిస్తుందని మీరు గమనించండి. ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యం మునిగిపోయింది, ఎందుకు ఇజ్రాయేలీలు మునిగిపోలేదు? ఆరిన నేల మీద నడుచుకుంటూ వచ్చిన రీతిగా ఎలా నడుచుకుంటూ రాగలిగారు? అలాగే 40 సంవత్సరాల పాటు ఇన్ని లక్షల మంది ఆకాశం నుంచి కురిసిన దేవదూతల ఆహారమైన మన్నాని భుజిస్తున్నారు. మాంసం కావాలంటే మాంసాన్ని భుజిస్తున్నారు, నీరు కావాలంటే నీరు త్రాగుతున్నారు. వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి చెప్పులు వారికి అరిగిపోలేదు లేదా చిన్నవి కాలేదు అని మనం గమనిస్తూ ఉన్నాం.
ఏ విధంగా వారిని నడిపించుకుంటూ వచ్చాడు. అలాగే కానాను దేశాన్ని కనుక పంచి ఇచ్చిన విధానాన్ని చూస్తే ఎన్ని యుద్ధాలు వారి పక్షంగా చేసి వారి చేతిలో ఒక పాలు తేనెలు కారేటటువంటి లేదా పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఒక దేశాన్ని వారికి దేవుడు ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి అలాంటి దేవుణ్ణి కాదు అనుకోవటానికి వారికి ఉన్న కారణాలు ఏమై ఉంటాయండి? అందుకే ఇదే ఇర్మియా 2వ అధ్యాయాన్ని కనుక మీరు మొత్తం ధ్యానించండి. చక్కగా మనము వివరించుకోవాల్సిన అవసరమే లేనంత వివరణాత్మకంగా పరిశుద్ధాత్ముడే మనకు రాసి పెట్టాడు. మీరు గమనించండి 10 నుంచి కనుక, కిత్తీల ద్వీపంలోకి పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనిడి. మీరు జరిగిన ప్రకారము ఎక్కడైనాను జరిగినదా? దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా, అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఇజ్రాయిల్కి కేవలం వారు పొందుకుంటున్న భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే కాదండి, వారు ఒక మహిమ కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారు చేసిన యుద్ధాలని కనుక మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారికంటే ముందుగా దేవుడు నడిచి ప్రతి యుద్ధాన్ని ఆయనే ఇచ్చాడు. ఇజ్రాయేలీలు బానిసలుగా బయలుదేరారు. వారికి యుద్ధ నైపుణ్యత ఏం లేదు. వారు యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న జనం కాదు. వారి పక్షంగా దేవుడు ఉండటాన్ని బట్టి వారు ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకొని ఆ యొక్క దేశాన్ని వారు అందులో నివసించుటకు వాళ్ళు వెళ్ళి చుట్టూ ఉన్న సామ్రాజ్యాల్ని లేదా రాజ్యాల్ని జయించారు. అలాంటి వాడిని కాదనుకుని వెళ్ళిన కారణం ఏంటి అంటే ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం లేదు అంటే చుట్టుపక్కల దేశ జనాంగాన్ని చూడటం మొదలుపెట్టారు. మనం ఎలాంటి దేవుని యొక్క నడిపింపులో ముందుకు వస్తున్నాము అనేది కాకుండా చుట్టూ ఉన్న రాజ్యాలు ఎలా ఉన్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, భౌతిక సంబంధమైన వాళ్ళు ఎలాంటి వాటిని ఆచరిస్తున్నారు అనే వాటి మీద ఎప్పుడైతే వీరికి దృష్టి వెళ్ళిందో అప్పుడు మేము కలిగి ఉన్నది ఏమిటి అనేటటువంటి ఆలోచన నుంచి వారి దృష్టి పక్కకి తొలగిపోయింది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఏ జనాంగమైనా ఏమీ చేయలేనటువంటి ఒక విగ్రహారాధికులైన జనాంగము, మీరు చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏ జనాంగం కూడా తమ దైవత్వం లేనటువంటి వాళ్ళనే వాళ్ళు దేవుళ్ళుగా వద్దు అనుకోలేదు, వాళ్ళు మార్చుకోలేదు. కానీ దైవత్వం కలిగి పరలోకం నుంచి నేరుగా మాట్లాడుతూ ఆ మహిమను చూసిన మీరు, ఆ యొక్క ఆశ్చర్యాలు అద్భుతాలను చూసినటువంటి మీరు, మరణపు అంచుదాకా వెళ్ళినా కూడా మరణాన్ని రుచి చూడకుండా వెనక్కి తిరిగి వచ్చినటువంటి మీరు మాత్రం నిష్ప్రయోజనమైన వాటి కొరకు మీ యొక్క మహిమనే వదిలేసుకుంటున్నారు అనే నేరం దేవుడు మన మీద మోపుతున్నాడు. మనం గమనించినట్లయితే ఎంతోమంది అండి న్యాయాధిపతులను పెట్టాడు. సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న తర్వాత లేదా ఇజ్రాయేలీల దేశాన్ని స్థాపించుకున్న తర్వాత న్యాయాధిపతులను పెట్టాడు. వాళ్ళు ఎక్కడా కూడా యుద్ధము కొంత బలంతో చేసినట్టు మనం చూడట్లేదు. తర్వాత న్యాయాధిపతులను పెట్టాడు. కానీ సమూయేలు దగ్గరకు వచ్చేటప్పటికి చుట్టుపక్కల వారిని చూసినటువంటి ఈ జనాంగం కోరుకుంటున్న విధానాన్ని చూస్తే సమూయేలు 8వ అధ్యాయము 1 నుంచి కనుక మీరు చదివినట్లయితే అర్థమవుతుంది. ఇక్కడ సమూయేలు కుమారుల్ని సమూయేలు తన వృద్ధుడైన తర్వాత న్యాయాధిపతులుగా నియమించారు. వాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళుగా, ధనాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు. అప్పుడు ఇజ్రాయేలీలు సమూయేలు దగ్గరకు వచ్చి, నీ వంటి వారు కాదు నీ కుమారులు, కాబట్టి ఈ లోక మర్యాద చొప్పున మాకు న్యాయము తీర్చుటకై అనే మాటను వాడుతూ ఉన్నారండి. 8వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఈ లోక మర్యాద చొప్పున నీకెందుకు? సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా మీరు న్యాయం జరిపించినట్లుగా మీ కుమారులు జరిపించట్లేదు కాబట్టి మీరు కొంచెం గమనించండి అంటే సరిపోయేది కదా. ఏలీ కుమారులు మంచివారు కాదు. ఏలీ కుమారులు మంచివారు కానంత మాత్రం దేవుడు వారిని విసర్జించాడా? సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్తని వారి కొరకు న్యాయాధిపతిగా నియమించాడు కదా. దేవుడి మీద ఆధారపడి, అయ్యా సమూయేలు గారు మీరు మీ కుమారులు మీలా ప్రవర్తించట్లేదని సమూయేలుని అడిగితే సరిపోతుంది కదా, మాకు లోక మర్యాద చొప్పున రాజు కావాలి అని ఎందుకు అడుగుతున్నారు? అప్పుడు దేవుడు అంటున్న మాటను మీరు గమనించినట్లయితే, సమూయేలు వారు నిన్ను కాదయ్యా విసర్జిస్తున్నది, వారు నన్ను రాజుగా ఉండటాన్ని కాదనుకుంటున్నారు అని. అంటే ఇజ్రాయేలీలకి న్యాయాధిపతులుగా ఎంతోమంది ఉండి ఉండవచ్చు, కానీ వారి రాజుగా అప్పటి వరకు ఉన్నది ఎవరు అంటే దేవుడు. దేవుని యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని కాదనుకొని లోక మర్యాద చొప్పున వాళ్ళకి రాజులు కావాలని కోరుకుంటున్నారు. మమ్మల్ని పరిపాలించుటకు రాజు కావాలని వారు అడిగిన దాన్ని బట్టి వారు కోల్పోయినది చాలా గొప్ప మహిమనన్నమాట, తగ్గింపుని. ఆ తర్వాత యుద్ధాలు మొదలవుతున్నాయి, ఆ తర్వాత జన నష్టం కలుగుతుంది. సమూయేలు చాలా వివరంగా చెప్తున్నాడు, మిమ్మల్ని ఏళ్తారు, మీ పిల్లల్ని ఏళ్తారు, శ్రేష్టమైన వాటిని అన్నింటినీ కూడా రాజులు తీసుకుంటారు, మీ పిల్లల్ని పనివారుగా పనికత్తెలుగా వాళ్ళు ఉంచుకుంటారు, లేదంటే సైనికులుగా మార్చుకుంటారు, ఎందుకు మీకు అవసరము అని. కాబట్టి గమనించండి, దేని నిమిత్తము మనం దేవుని మహిమను కాదనుకొని లోకం వైపు వెళుతున్నాం? లోక మర్యాద చొప్పున నడవటం కొరక? మనకు అనుదృష్టికి ఏదైతే అనుకూలంగా కనబడుతుందో దాన్ని చూసి మనం భయపడిపోతున్నామా? ఒకసారి గమనించండి. భయపడవలసిన అవసరం లేనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము.
యెరోబాముని దావీదు పరిపాలించిన విధానాన్ని, సొలొమోను పరిపాలించిన విధానాన్ని గనక మనం గమనించినట్లయితే సొలొమోను గారి విగ్రహారాధన చేయటాన్ని బట్టి రాజ్యం విభాగింపబడి యెరోబాము చేతికి అప్పగింపబడుతుంది. యెరోబాము ఏం చేస్తున్నాడు? ఈ జనులు కనుక మరలా యెరూషలేముకు వెళ్ళి అక్కడ కనుక బలులర్పించటం కనుక చేశారంటే మరలా తమ రాజు అయినటువంటి దావీదును బట్టి మరలా తిరిగి వెళ్ళిపోయి ఇజ్రాయేల్ అందరూ కూడా దావీదు వంశం కిందకు వెళ్ళిపోతారు. కాబట్టి నేను ఒక పని చేస్తాను. ఏం చేస్తానంటే ఇక్కడే వీళ్ళ కొరకు 2 బలులు అర్పించుకోవటానికి ఒక ఉన్నతమైన స్థలాలను ఏర్పాటు చేస్తాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేముకు వెళ్ళరు అని 2 దూడల్ని తయారు చేయించి, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 2 దూడల్ని తయారు చేయించి అక్కడ పెట్టించి వాటికి బలర్పించండి అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు యెరోబాముతో మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయము 8వ వాక్యం, దావీదు సంతతి వారి యొద్ద నుంచి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక. ఎందుకు యెరోబాము, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నేను కదా దావీదు చేతిలో నుంచి, దావీదు వంశపు చేతిలో నుంచి రాజ్యాన్ని తీసి నీకు ఇచ్చింది. మరి నువ్వెందుకు దూడలను ఆశ్రయించి, లేదంటే అయ్యో జనులు నాకు ఇంకా నన్ను రాజుగా ఉంచుకోరేమో అని నువ్వు భయపడి నువ్వు ఆశ్రయించవలసింది దేవుణ్ణి కదా. దేవుడు నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చాడు అని నువ్వు విశ్వసించాలి కదా. దేనిని బట్టి నువ్వు వెళ్ళిపోయావు? దూడల కోసమా? దూడల్ని చేసి జనం కోసము, రాజ్యం కోసం దూడల్ని చేస్తావా? పోనీ నన్ను కాదనుకొని వారు నిర్మించుకున్నటువంటి తొట్టెలు, లేదంటే అది ఏంటంటే జీవజలాన్ని ఇచ్చేవి కాదు, బ్రద్దలైపోయి నీరు కూడా నిలవలేనటువంటి తొట్లు అంటున్నాడు. ఇక్కడ యెరోబాము చేసింది ఏంటి? దూడల్ని చేసి తన వంశాన్ని ఇక రాజులుగా ఉండకుండా నిరంతరంగా శాపాన్ని తీసుకుని వచ్చాడండి. దేవుడి మీద ఆధారపడితే నిరంతరం ఇజ్రాయేలీల జనాంగంలో 10 గోత్రాలను పరిపాలించేటటువంటి రాజులుగా ఉండేవాడు. దావీదు ఒక్కడ ఆధారపడటాన్ని బట్టి నేటికి కూడా యూదా గోత్రంలో రాజు ఉండక మానడు అని దావీదుకి ఇచ్చిన ఒక వాగ్దానం చొప్పున దేవుడు నేటికి కూడా నడిపించడం లేదా? కానీ యెరోబాము అది చూశాడు. ఎలా సొలొమోనుని చెప్పిన మాట వినక విగ్రహారాధన చేసి రాజ్యాన్ని విభాగించడానికి కారణమయ్యాడో అని యెరోబాముకు తెలుసు. అయినా కూడా ఆధారపడట్లేదు. మనందరం కూడా ఇలాగే జీవజలముల ఊటగైన దేవుణ్ణి కాదనుకొని, అయితే లోకపు ఆచారాలను చూసో, చుట్టుపక్కల జనాంగాన్ని చూసో, లేదంటే అధికారం కొరకు, ఇది మనం దేవుణ్ణి కాదనుకుంటున్న విధానం. దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒకసారి మనం గమనించండి. ఆహాబు కూడా అంతే. మీరు దాగోను దేవత గుడిలో తీసుకుని వెళ్ళి మందసాన్ని పెట్టిన ఒక విషయాన్ని గమనించండి. మీరు తొలిపించుకున్న తొట్లు ఎలాంటివి అనేది మనకు అర్థమవుతుంది. దాగోను దేవత కాళ్ళు, చేతులు, తల తీసి తునకలైపోయి ఎవరూ చేయలేదు. ఒక రాత్రి అక్కడ కేవలం మందసం ఉండటాన్ని బట్టి ఆ విగ్రహము తునాతునకలైపోయింది. నువ్వు తొలిపించుకున్న తొట్టె ఎలాంటిది? నువ్వు ఆశ్రయిస్తున్న రాజులు ఎలాంటి వాళ్ళు? అమ్మోనీలా, మోయాబీయులా? ఎవరిని ఆశ్రయించి నువ్వు యుద్ధాలు చేద్దామనుకుంటున్నావు? ఆహాబు కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు, సీదోను రాజైన బెన్హదదు యుద్ధానికి వచ్చినప్పుడు ఆహాబు దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రతిసారి కూడా ఆశ్రయించిన ప్రతిసారి కూడా ఆ రాజులు ఓడిపోతూ వస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే 1 రాజులు 20వ అధ్యాయంలో మీరు గమనిస్తే, అయ్యా ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మైదానాలకు దేవుడు కాబట్టి, లోయలకు దేవుడు, కొండలకు దేవుడు కాబట్టి మనం మైదానంలో యుద్ధం చేద్దాము అనుకుంటున్నాడు. మన దేవుడు కేవలం కొండలకి, లోయలకి మాత్రమే దేవుడా? మైదానాలకి దేవుడు కదా? మహాకాశాలు పట్టలేనటువంటి తేజో సంపన్నుడైన దేవుడు కదా? అక్కడి నుంచి నిన్ను నన్ను చూస్తున్నటువంటి దేవుడు కదా? వారు పోనీ అలా అని మైదానంలో వచ్చి యుద్ధం గెలవగలిగారా? హిజ్కియా సమయంలో కూడా మీరు గమనించినట్లయితే నెబుకద్నెజరు పంపించిన వాళ్ళు ఒక మాట అంటున్నారు, మిగిలిన ఏ రాజ్యాలు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు వారి యొక్క రాజ్యాలను గెలవడానికి వారికి సహాయం చేశాడని మీ దేవుడు మీకు సహాయం చేస్తాడని. అక్కడ దేవుడు ఒక మాట స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అతను మాట్లాడిన ప్రతి మాట నేను విని ఉన్నాను హిజ్కియా, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని. ఇక్కడ మనం గనక ఆహాబు సమయంలో చూసినట్లయితే 1,00,000 మంది కాల్బలాన్ని, సీదోనీల దేశాన్ని, బెన్హదద్ సైన్యాన్ని దేవుడు చంపేశాడు. హిజ్కియా సమయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం 1,80,000 మందిని చంపేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైంది ఇది. నువ్వు ఆశ్రయిస్తున్నది ఎవరిని? ఇదే ఆహాబు చంపేసినటువంటి మరలా ఏ రాజు అయితే తన మీదకి వస్తున్నాడో ఆ రాజుని నువ్వు నా సహోదరుడివి అని మరలా తిరిగి ఆశ్రయించుకుంటున్నాడు, తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. ఆ హిజ్కియా కూడా అంతే చేస్తున్నాడు. తర్వాత ఎవరైతే యుద్ధాన్ని ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారో వారు వచ్చి చూస్తే రాజ్యంలో సమస్తాన్ని తిరిగి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆశ్రయిస్తున్నారు?
జీవజలముల ఊట అయిన నన్ను కాదనుకొని నువ్వు వెళుతున్నదే తప్పైతే నువ్వు ఆశ్రయిస్తున్నది కూడా బద్దలైపోయి నీళ్లు నిలవలేనటువంటి ఒక తొట్లనే కదా. దావీదు మహారాజు అంటున్నాడు, మనుష్యులని నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే కూడా యెహోవాను ఆశ్రయించటం మేలు. దావీదు ఒక రాజుగా ఉన్నాడు. ఒక రాజై ఉన్నటువంటి దావీదే రాజులను ఆశ్రయించటం వ్యర్థము అని చెబుతుంటే, మరి మామూలు మనుషులమైన మనము ఇక దేవుణ్ణి కాక ఈ లోక సంబంధంగా దేనిని ఆశ్రయిస్తే మేలంటారు? కాబట్టి మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. జీవజలముల ఊటయ్య ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఇలాగా ఇజ్రాయేలీల జనాంగము, క్రైస్తవులమైన మనమేమో జీవజలముల ఊటైన దేవుణ్ణి విసర్జించి ఏమాత్రం కూడా మహిమ లేనటువంటి లేదా బద్దలైపోయేటటువంటి నీరు నిలవనటువంటి తొట్లని మన కొరకు తొలిపించుకుంటూ ఐగుప్తు రాజుల మీదో లేదంటే చుట్టూ ఉన్న ఆ యొక్క ఆచారాల మీదో ఆ యొక్క దేవతల మీదో ఆధారపడుతూ ఉంటే, ఇదే గ్రంథంలో దేవుడంటే ఎరుగని వారు ఏమాత్రము కూడా అసలు దేవునికి ఆ యొక్క జనాంగం కిందకి లెక్కరాని వారు వచ్చి దేవుడిని ఆశ్రయించి మేలు పొందుకున్న వారు ఉన్నారు. మనం గమనిస్తూ ఉన్నాము. యెహోషువ గ్రంథంలో రాహాబు అనే ఒక ఆవిడని చూస్తున్నాం. రాహాబు తన స్వజనుల మధ్య నివసిస్తూ కూడా మన దేవుని యొక్క మహిమను గురించి విని, ఈ యొక్క దేవుణ్ణి కూర్చిన భయము మా దేశంలో ఉన్నది కనుక నేను మీకు ఆశ్రయం ఇస్తాను అని వేగు చూడటానికి వచ్చిన వారిని చేర్చుకొనుటను బట్టి దేవుని యొక్క వంశావళిలోనే చేర్చబడుతుంది. రాహాబు వేశ్యగా మనం చూస్తున్నాము, ఎరికో పట్టణస్థురాలిగా మనం చూస్తున్నాము. ఎరికో దేశస్థులు కానీ ఇక వేరే ఏ దేశస్థులను కూడా వివాహం చేసుకోకూడదు మీరని ఒక ఆజ్ఞ ఉంది. అయినప్పటికీ కూడా రాహాబు జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించటాన్ని బట్టి దేవుని యొక్క వంశావళిలోనే తన పేరుని సంపాదించుకుంటుంది. రూతును గనక మనం గమనించినట్లయితే మోయాబీరాలు, మీలో 10 తరాల వరకు కూడా మోయాబీలను ఎవరు వివాహం చేసుకోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ రూతు నయోమి యొక్క దేవుడిని ఆశ్రయించుటను బట్టి చాలా స్పష్టంగా రూతు గ్రంథంలో ఆ మాట రాయబడుతుందండి. నీ దేవుడే నా దేవుడు అంటుంది రూతు. ఏం చూసింది తను ఒక మోయాబీరాలిగా ఉంది. మోయాబీలు ఆరాధించేటటువంటి కెమెషు అనే దేవత తనకు ఉంది. కానీ మా దేవత కంటే కూడా జీవం కలిగిన దేవుని మీరు కలిగి ఉన్నారు కనుక నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటావు నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ చనిపోతావు నేను అక్కడే చనిపోతాను అని జీవం కలిగిన దేవుణ్ణి ఆశ్రయించటాన్ని బట్టి రూతు కూడా దేవుని యొక్క వంశావళిలో తన పేరును సంపాదించుకున్నట్లుగా రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వీరందరూ నిష్ప్రయోజనమైన వాటిని విడిచి జీవం కలిగిన దేవుని దగ్గరకు ఆశీర్వదించబడుతున్నారు. కానీ జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిష్ప్రయోజనమైన వాటి కొరకు దేవుణ్ణి కాదనుకొని లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. మనం ఆశ్రయిస్తున్న వారు ఉన్నతమైన వారేం కాదు, గొప్పవారేం కాదు. ఈరోజు మన దృష్టి ఎక్కడుందో మనం గమనించుకోవాలి. మనం జీవం కలిగిన దేవుని వైపు తిరగాలి. సమరయ స్త్రీని మీరు గమనించండి. ఆవిడ 5 భర్తలకు భార్యగా ఉందని మధ్యాహ్నం పూట వచ్చి ఆ బావిలో నీరు తోడుకొని పోతూ ఉంది. పాపం చేసిన ఒక స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. ఎన్నిక లేనటువంటి ఒక స్త్రీగా కనబడుతుంది. మాకు ఉన్నత స్థలాలున్నాయ్యా అని దేవునితోనే చెప్తుంది. కానీ ఆ సమరయ స్త్రీ జీవం కలిగిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ జీవం ఆమెలో నుంచి ప్రవహించి తనొక్కటే రక్షించబడటం కాదు, తన ద్వారా ఆ యొక్క ఊరంతా కూడా ఇదిగో ఇప్పుడు ముందైతే నువ్వు చెప్పిన మాటను బట్టి మేము విశ్వసించి ఇక్కడికి వచ్చాం, కానీ ఇప్పుడు మేమైతే కన్నులారా చూసి తెలుసుకుంటున్నాం, చెవులారా విని మేము తెలుసుకుంటున్నాం కనుక ఈయన మా జీవజలమున ఊటయ్య ఉన్నాడు, మాకు దేవుడై ఉన్నాడు అని వారు మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీ ఎంతోమందికి విశ్వాసానికి మూలాధారంగా మనకు కనబడుతుంది. ఒక దేవుని యొక్క స్వేచ్ఛలోనికి వారిని నడిపించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంది. సారెపతి విధవరాలను కూడా మీరు గమనించండి. ఆవిడ సీదోను పట్టణస్థురాలు. సీదోను పట్టణం ఎవరిదో తెలుసా? ఏలియాని ఎవరైతే చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో యెజబేలు యొక్క పుట్టిల్లు అనమాట. అక్కడికి వెళ్ళిన ఏలియా ద్వారా ఆవిడ పోషించబడుతుంది. కరువులో ఉన్న 3.5 సంవత్సరాల కాలం కూడా జీవం కలిగిన దేవుని వద్దకు వచ్చింది. మీరు ఈ యెజబేలును కనుక గమనించినట్లయితే బయలుదేవతకు 450 మంది యాజకుల్ని పెట్టి మరీ పోషిస్తున్నటువంటి, అంటే సీదోను యొక్క విగ్రహారాధన ఎంత బలంగా ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. కానీ అదే సీదోనులో ఉన్నటువంటి సారెపతు అని ఒక ఊరిలోని ఒక విధవరాలు ఏలియా ద్వారా దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా మరణించినటువంటి తన కుమారుని కూడా మరలా జీవించి పొందుకోగలిగింది. మనం అదే నయమాను విషయం కూడా మనం గమనించవచ్చు. నయమాను గమనించినట్లయితే నయమాను కూడా మన సంబంధమైన వ్యక్తి కాదు, కానీ
తన కుష్ఠరోగం నుంచి విడుదలపరచబడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. అలాగే కనాను స్త్రీ, మత్తయి సువార్త మనం 15వ అధ్యాయంలో గమనించినట్లయితే 21-28 నుంచి కానాను స్త్రీ తన కుమార్తెకు పట్టిన దెయ్యంని విడుదల పొందటం ద్వారా తను మేలు పొందుకుంటుంది. ఇజ్రాయిలీ జనాంగంగా ఉంటున్న వారేమో జీవ జలముల ఊటయైన దేవుణ్ణి విసర్జించి లోక సంబంధంగా వారు చూస్తున్నటువంటి ఆచారాల ప్రకారము లేదంటే చుట్టుపక్కల ఉన్న వాటిని గొప్పగా ఊహించుకొను ఒక్కొక్కళ్ళేమో వర్షానికి పూజిస్తుంటే, ఒక్కొక్కళ్ళేమో సూర్యదేవుణ్ణి ఆరాధిస్తుంటే, ఒకళ్ళేమో సంతాన దేవతని కొంతమందిని ఆరాధిస్తూ ఉంటే వారి చుట్టుపక్కల ఉన్న అమ్మోనీయులు, మోయాబీయులు, హిత్తీయులు, హివ్వీయులు, కానాను వారు వీళ్ళందరూ ఆరాధించే వారి మీదేమో ఇజ్రాయిలీల జనాంగం వారిని చూసి మార్గం తప్పిపోయిన వారిగా గమనిస్తూ ఉన్నాము. చుట్టుపక్కల ఉన్నవారేమో ఇజ్రాయిలీల జనాంగంలో జరిగినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి ఆ దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఈరోజు మనం ఆశ్రయిస్తున్నది ఎవరిని? జీవజలముల ఊటైన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? ప్రతి విషయానికి మన జీవితంలో యుద్ధాలు రావచ్చు, మన జీవితంలో అనారోగ్యం రావచ్చు, మన జీవితంలో మరణం సంభవించవచ్చు, మన కుటుంబంలో శాంతి లేకపోవచ్చు, అసమాధానము మన సంతానం విషయంలో మనం చూస్తూ ఉండొచ్చు. కానీ మీకు విషయం తెలుసా? ఎక్కడా జరగనటువంటి వింతేం జరగట్లేదు. కానీ మనము గనక దేవుణ్ణి ఆశ్రయిస్తే మన కుటుంబాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూడవచ్చు. నీ బిడ్డలతో పాటు తిరుగుతున్న వారు ఒకవేళ మార్గం తప్పి ఉంటే నీ సంతానం ఆ మార్గం తప్పిన వారిలో నుంచి ఆశీర్వాదకరమైన మార్గంలోనికి రావచ్చు. కనాను స్త్రీ పొందుకోలేదా? తన బిడ్డకి కలిగినటువంటి ఆ దెయ్యాల నుంచి విడుదల తన బిడ్డని సాధించుకోలేదా? ఆ దెయ్యాల నుంచి విడుదల పొందలేదా? ఈరోజు అపవిత్రాత్మలు అనేవి రకరకాల ఆలోచనల్లో నింపి మనల్ని నడిపిస్తుంది. అది వ్యభిచారం అవ్వచ్చు, తాగుడు అవ్వచ్చు, సిగరెట్లు అవ్వచ్చు, ఇంకో దానికి బానిసత్వం అవ్వచ్చు. అవన్నీ కూడా దురాత్మల వల్లే మన సంతానం వల్ల వెళ్ళిపోతుంది. దాని నుంచి మనము విడుదల పొందలేమా? మన దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఆయన కంటే గొప్పవాడు, ఆయన కంటే అద్భుతాలు చేయగలిగిన వాడిని మనం ఈ లోకంలో ఎక్కడ చూడగలం? కాబట్టి మనం దేన్ని ఆశ్రయిస్తున్నాము అనేది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తప్పకుండా మనం ఆశ్రయిస్తున్నది, మనం కోల్పోతున్న మహిమ ఏమిటి అంటే లోక సంబంధమైన వ్యర్థమైన దాని కొరకే మనము లోకంలోని సంగతుల మీద ఆధారపడుతూ ఉన్నాము. జీవాన్ని అనుగ్రహించేటటువంటి దేవుని మీద ఆధారపడలేనటువంటి ఒక బలహీనత కలిగి ఉంటున్నాం. అందుకనే ఈ 2వ అధ్యాయంలో ఇంకొక మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, నువ్వు యవ్వన కాలంలో ప్రేమించినటువంటి ఆ ప్రేమను నేనేం మర్చిపోలేదు. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో 25వ వాక్యం, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుకకు దప్పి కొనకుండునట్లుగా జాగ్రత్త పడము అని నేను చెప్పినా నువ్వు నా మాట వ్యర్థం అనుకున్నావు అనే మాట ఇక్కడ రాయబడుతుంది. కానీ మనము ఇందులో నుంచి ఒక మాటను తీసుకుందామండి. మనం కూడా జాగ్రత్త పడి మన పాదములకు చెప్పులు తొడుక్కుందాం. సమాధాన సువార్త సంబంధమైన చెప్పులని మన పాదరక్షలుగా మనం ధరించినట్లయితే దేవుని దగ్గరికి మనం తిరిగి రాగలుగుతాం. ఇప్పుడు వరకు ఏం జరిగిందో, ఏం ఆశ్రయించి దేని మీద ఆధారపడి నువ్వు లోకం వైపుకు వెళ్ళిపోయావో, లేదంటే దేన్నన్నా ఆధారపడి నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని మేలుని పొందుకోకుండా ఆగిపోయి నాకు దేవుడు ఏమీ చేయలేదు అని ఒకవేళ నయోమి అన్నట్లుగా కనుక నన్ను నయోమి అని పిలిస్తే వ్యర్థం, ఎందుకంటే నేను ఎంతో ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను కానీ ఇప్పుడు మారాగా తిరిగి వస్తున్నాను అని ఒకవేళ నేరం ఏదన్నా మోపుతూ ఉన్నామేమో, దయచేసి ఈరోజు మనం సరి చేసుకుందాం. దేవుని సువార్త ద్వారా దేవుని పిలుపుని స్వీకరించి మనము జీవజలముల ఊటైన దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మరలా అన్యులైన వారు పొందుకున్న దానికంటే కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు దేవుడు. కాబట్టి మనం మరలా తిరిగి సమస్తాన్ని మనం పొందుకోగలుగుతాము. ఇదిగో చూడండి, దప్పికొనకుండినట్లుగా మీరు మీ గొంతు దప్పికొనకుండినట్లుగా జాగ్రత్త పడాలి. ఎప్పుడూ కూడా వాక్యం మీద కనుక మనం ఆధారపడి ఉన్నట్లయితే, దేవుడి మీద ఆధారపడినట్లయితే, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో కనుక మనం నడుస్తూ ఉన్నట్లయితే మనం ఇంక ఏమాత్రం తప్పిపోవండి. జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కట్టుకోగలుగుతాం. 32 కీర్తన 8వ మాటలో చక్కగా దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ యందు నేను దృష్టి ఉంచి ఉన్నాను, నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవవలసిన త్రోవను నీకు తెలిపెదను. దేవుడు మన మీద దృష్టి పెట్టి ఉన్నాడండి. మనం దేవుడి వైపు కనుక తిరిగినట్లయితే మనకు ఆయన ఆలోచన చెప్తాడు, మన మార్గాన్ని ఆయన నిర్దేశిస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా రాయబడుతున్న విషయం ఏంటంటే, నీ గురించి నేను చింతించుచున్నాను, నీ చింత యావత్తు నా మీద పెట్టు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ పనుల భారము నా మీద మోపు అని సామెతల్లో. ఎక్కడా కూడా దేవుడు నీ బాధేదో నువ్వు పడనే మాటే ఎక్కడ వాడట్లేదండి. నువ్వు నా దగ్గరకు వస్తే, నువ్వు నా రెక్కల నీడలో ఉంటే, గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా ఇజ్రాయిలీల్ని ఐగుప్తులో నుంచి కానానికి తీసుకుని వచ్చిన దేవుడు
ఎక్కడా కూడా ఆయన మనకేం తక్కువ చెయ్యడు. కేవలం మనమే లోక సంబంధమైన వారిని చూసో, లోక సంబంధమైన ఆశీర్వాదాలని చూసో, లేదంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని చూసో పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కాదనుకుంటున్నాం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కాదనుకుంటున్నాం, పరలోక సంబంధమైన దేవుని యొక్క కృపను ఆశ్రయించకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించకుండా బద్దలై నీళ్లు కూడా నిలవనటువంటి ఒక తొట్లని మనం ఆశ్రయిస్తున్నాం. ఈరోజు నువ్వు ఆశ్రయించింది ఏదైనా అవని, నువ్వు మనుషుల్ని ఆశ్రయించావా, ధనాన్ని ఆశ్రయించావా, పలుకుబడిని ఆశ్రయించావా, అధికారులను ఆశ్రయించావా, నువ్వు ఆశ్రయించింది ఏదైనా సరే ఒక సమయం వరకే నీతో ఉంటుంది, అది త్వరలోనే బద్దలైపోబోతుంది. కాబట్టి నువ్వు ఇప్పటికైనా మేలుకొని నీ పాదాలకు పాదరక్షలను తొడుక్కో. ఎందుకంటే నువ్వు నడుస్తున్న ప్రాంతం అంతా కూడా అరణ్య ప్రాంతం. కాబట్టి సమాధాన సువార్త ఉంటే నీ పాదాలు కందవు. ఆయన తొడిగిన చెప్పులు చిన్నవి కాలేదని నిర్గమకాండంలోని ఇజ్రాయేలీలు నడిపించినప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి మనం దేవుని వైపు తిరుగుదాం. దేవుడు ఎప్పుడు మనం తిరిగి వచ్చినా కూడా హక్కును చేర్చుకున్నట్టుకే ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేయడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ రోజు వరకు మనం దేన్ని ఆశ్రయించాము అనే దాన్ని కనుక విడిచిపెడితే అవి ఎంత గొప్ప దేవతలైనా దేవుళ్ళైనా సరే, ఈ లోక సంబంధమైన అధికారమైనా సరే, ఎంత బలాఢ్యులైనా సరే, వారిని మీరు కాదనుకొని కేవలం దేవుని మహిమ క్రిందకి రావటం వల్ల మీరు మీకు దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను తిరిగి మీరు పొందుకుంటారు. దేన్ని ఆశ్రయించావు? తిరిగిరా. దప్పి కొనకుండానట్లుగా నువ్వు దేవుని దగ్గరికి రా. జీవజలపు ఊటలు నీ హృదయంలో, నీ కడుపులో నుంచి ప్రవహించి నిన్నే ఇంకొకరికి ఆశీర్వాద కారణంగా చేద్దామని దేవుడు నిన్ను పిలుచుకుంటే నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావు? దయచేసి దాని నుంచి నువ్వు తిరిగి మరలా సమాధాన సువార్త దగ్గరికి రా. పిలుస్తున్న దేవుడి దగ్గరికి రా. చూస్తున్న దేవుని దగ్గరికి రా. తప్పక నువ్వు ఆయన నీడలో విశ్రమించవలసి ఉంది. ఆయన నీడ దాటితే ఎప్పుడు మృంగుదిన అని తిరిగేటటువంటి సాతాను చేతిలోనే పడతావు. కాబట్టి జీవజలముల ఊటైన దేవుని దగ్గరికి వస్తే మనలో నుంచే జీవజలం ప్రవహించి మనమే ఎంతోమందికి ఆశీర్వాద కారణంగా ఉంటాం. మనుషుల్ని కాదు, ధనాన్ని కాదు, అధికారాన్ని కాదు, రాజుల్ని కాదు, నీలో ఉన్న నీ సొంత జ్ఞానాన్ని, నీకున్న ధనాన్ని, నువ్వు కలిగిన ఆరోగ్యాన్ని కూడా నువ్వు ఆశ్రయించొద్దు. దేవుణ్ణి ఆశ్రయించు. సమస్తాన్ని సానుకూలపరిచి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. పోనీ ఇంత చేస్తే నువ్వు ఆశ్రయించింది ఏమన్నా గొప్పదా? దేవుడి కంటే గొప్పదా? ఆహాబు గనక ఆశ్రయించినట్టు బెన్హదదుని ఆశ్రయిస్తున్నావా? ఇజ్రాయేలీలు కనుక మరలా తిరిగి ఐగుప్తు దేశం వెళతామన్న మాటలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దయచేసి మరలా నువ్వు తిరిగి రా అని పిలుస్తున్న దేవుని యొక్క పిలుపుని తీసుకుని జీవం కలిగిన దేవుని దగ్గరికి రా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి తేజో సంపన్నుడైన దేవుని దగ్గరికి తిరిగిరా. సమస్తము చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుని దగ్గరికి తిరిగిరా. తప్పక దేవుడు మనల్ని హక్కును చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు విత్తిన వాక్యం మా అందరికీ ప్రయోజనకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభా. దుష్టుడు ఏమాత్రం దొంగిలించకుండా వినగలిగిన చెవులు మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభువా, జీవజలముల ఊటైన నీ దగ్గరికే మేము మరలా తిరిగి రావడానికి మీ కృపని, మీ కనికరాన్ని మాకు అనుగ్రహించండి. మేము తొలిపించుకున్న తొట్లు అవి ఏవైనా సరే ఒక క్షణం వరకే, కానీ అవి తర్వాత బ్రద్దలైపోయేవని గ్రహించుకునే జ్ఞానం కలిగి ప్రభువా, మేము ఆశ్రయించింది ఎంత ఉన్నతమైనదైనా సరే దానిని కాదనుకుని నీ మహిమ కిందకు వచ్చి చేరునట్లుగా మా అందరికీ కూడా మీ కృపని, మీ కనికరాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.